అనుకున్నదొకటి అవుతున్నదొకటి అన్నట్టుంది జనసేన పరిస్థితి. సీట్ల పంచాయతీతో మొదలైన ముసలం సద్దుమణగక ముందే ఆ పార్టీలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇమేజ్తో నానా హంగామా చేసిన నాగబాబు అనకాపల్లి నుంచి లేటెస్ట్గా జెండా పీకేశారు. తట్టాబుడ్డా సర్దుకొని అనకాపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నాగబాబు అనకాపల్లిని ఎందుకు వదిలేశారు? అనకాపల్లిలో జనసేన పార్టీ జెండా పీకేసిందే. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పిన నాగబాబు తట్టాబుట్టా ఎందుకు సర్దుకున్నాడు? నాగబాబు ఉన్నట్టుండి ఎందుకు హైదరాబాద్ వచ్చేశాడు? సర్వేల్లో నాగబాబుకు తెలిసిన అసలు వాస్తవం ఏంటి? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందట. ఇలాగే ఉంది జనసేన సీన్. తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు, టికెట్ల ప్రకటన తర్వాత జనసేనకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొన్ని చోట్ల అసమ్మతి రాగం అందుకుంటే, మరికొన్ని చోట్ల మాకే టికెట్ కావాలంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు విఫలమై చిందులు తొక్కుతున్న నేతలు మరికొంతమంది. అక్కడా ఇక్కడా అని లేదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆ పార్టీకి ఇదే పరిస్థితి. తాజాగా జనసేనకు అనకాపల్లిలో ఊహించని షాక్ తగిలింది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానంటూ నాగబాబు ఇటీవల కాలంలో తెగ హడావిడి చేశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. వేరువేరుగా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేశారు. స్థానిక నేత కొణతాల రామకృష్ణకు తెలియకుండానే పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. తానే కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థినంటూ ప్రకటించేసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండేందుకు యలమంచిలి నియోజకవర్గం అచితాపురంలో గృహప్రవేశం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు అవసరమైతే నన్ను నేరుగా కలవవచ్చునని తెలిపారు. అయితే ఉన్నట్టుండి అనకాపల్లి నుంచి తట్టాబుట్టా సర్దేశారాయన. ఈ మధ్య గృహప్రవేశం చేసిన ఇంటిని కూడా ఖాళీ చేసి చెలో హైదరాబాద్ అనేశారు. అనకాపల్లి నుంచి పోటీ చేద్దామనుకున్న నాగబాబు ఎన్నికల ప్రకటన కూడా రాకముందే ఎందుకు బిచాణా సర్దేశారు అనే దానిపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. నాగబాబు అనకాపల్లి నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే దాని మీద సర్వేలు చేయించుకున్నారట. 7 రోజుల సమీక్షల తర్వాత నాగబాబుకు తత్వం బోధపడింది. పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ గతంలో కంటే చాలా బలపడిందన్న సమాచారం నియోజకవర్గాల సమీక్షలో స్పష్టంగా తేలింది. గతంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా 5 ఏళ్ల సంక్షేమంతో బలం మరింత పెరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం మళ్లీ ఏకపక్షమేనని నాగబాబు సర్వేల్లో తేలిపోయింది. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలుచుకుంటుందని తేలడంతో నాగబాబుకు వాస్తవం తెలిసొచ్చింది. వార్ వన్ సైడే అన్న హింట్ అందేలా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన షాక్కు మైండ్ బ్లాక్ అవ్వడంతో హఠాత్తుగా అక్కడి నుంచి జంప్ జిలానీ మంత్రం అందుకున్నారు నాగబాబు. ఈ దెబ్బతో ఓవైపు లోకల్గా పార్టీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ నుంచి వెనక్కు తగ్గడంతో మళ్లీ ఇప్పుడు అక్కడి నుంచి టీడీపీ, జనసేన తరపున ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ 2 పార్టీలో కూడా మొదలైంది. గతంలో నాగబాబు పోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని ఓడిపోయిన తర్వాత పూర్తిగా గాలి కొదిలేశారు. లేటెస్ట్గా అనకాపల్లిలో పోటీ చేయకుండానే అస్త్ర సన్యాసం చేయడంతో సొంత పార్టీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారు.